గాయస్ మొత్తానికి అయితే అరుణాచలంకి అయితే వచ్చేసాం. ఒక 5 కిలోమీటర్స్ అంటే అయిపోతుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. అరే ఏడో ఇక్కడ 5 రూమ్స్, ఏసీ నాన్ ఏసీ. యూటర్న్ తీసుకో గాయస్. రూమ్స్ తీసుకోవాలి కదా, చూసి తీసుకుంటాం. లొకేషన్ ఇక్కడే, ఇక స్ట్రేట్ వెళ్ళాలి. బంద్ ఉంది. ఇక్కడికి వెళ్ళి వెళ్దాం మామల. ఇక ఈ రూట్ చూపెడుతుంది. ఇక్కడికి వెళ్ళి వెళ్దాం, చూపెడుతుంది. అవునా? అత్తాపూర్కి వెళ్ళి మీరు లంగారాజా? అరే లంగారాజు నుంచి అంటారా అన్న? అవు ఏమైంది? ఏడున్నారట అన్న? లంగారాజుకి వెళ్ళి వచ్చినంటారా? అవి వాళ్ళు పలకరించిండు. మేము అత్తాపూర్కి వెళ్ళి వచ్చినాం అని చెప్పిన. నిన్న మార్నింగ్ 4:30కి బయలుదేరినాం అనుకుంటా. అప్పుడు బయలుదేరితే ఈరోజు మార్నింగ్ 9:30కి వచ్చినాం. 9:30 అంటే మేము మధ్యలో నేను ఆగి వచ్చినాం కదా. టోటల్ 800 కిలోమీటర్స్ దగ్గర. అరే శివానంద్ ఒకసారి చూపెట్టరా, చెప్తా. మళ్ళీ ఎందుకు పంపించిరు ఈడ? కాలి పిల్లి తిరుగుతారు మా ఖరాబ్. అరే ఒకసారి లొకేషన్ చూపెట్టరా, నేను చెప్తా. ఖాళీ తిరుగుతుర్రా సుదీప్, వేస్ట్ తిరుగుతున్నా. ఒక్కసారి చూపెట్టి నేను చెప్తా. ఈడ వస్తే ఏమవుతుందంటే ఇందాకనే ఉన్నాం. ఉన్నారంట. వీడికి ఏమొస్తాయి నాకు చూపెట్టరా అంటే చూపెట్టాడు. అరే నీకు లొకేషన్ చూడనికి రాదా? చదువుకున్నావు కదరా మాతోనే. హలో అరే ఒక్క నిమిషం ఆగరా, చెప్పరా. వస్తున్నా, ఇక్కడ రండ్రా. అరే ఏడికెళ్ళిర్రా? ఇట్లా చేస్తారా రాయ్యా? ఏడికెళ్ళిరు? అరే లొకేషన్ ఏది పెట్టినావు? టిప్పు వచ్చి తెలుసా, గుడి మొత్తం తిరిగినా అప్పటి. లైవ్ లొకేషన్ పెడతారా రాయ్యా? నువ్వు గమ్మతును తిప్పుకొని వచ్చినా మేము మొత్తం. సరే పాప. అరే రూమ్ ఏడ దొరుకుతాయి ఇప్పుడు? స్టేటా? అరే నిజం చెప్తున్నా, ఎంత తిరిగినా తెలుసు. ఆడ లొకేషన్ చూడడానికి రాదు, గల్లీ తిప్పిస్తున్నాడు. రండి జల్లి. మిమ్మల్ని ఫాలో అయితే అయిందా తిప్పిరిగా. అరే శివానంద్, ఆడ ఏం లొకేషన్ పెట్టిండ్రా? లైవ్ లొకేషనా? లైవ్ లొకేషన్ ఎవడన్నా పెడతాడా? కరెంట్ లొకేషన్ పెట్టకుండా. గాయస్ మొత్తానికి అయితే రూమ్ తీసుకొని ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. గిరి ప్రదక్షిణం 8 లింగాలు అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరు రెడీ అయిపోయారు, ఒక్కొక్క పంచ వేసుకున్నారు. నేనే వేసుకోలేదు, ఎందుకంటే ఇక నేను డ్రెస్ మీద అదే నార్మల్గా. చెప్పండి తమరి తోటి బిడ్డల్ని గమనంగా చూసుకోండి. మొత్తానికి అయితే గిరి ప్రదక్షిణ అయితే చేసేస్తాం. మేము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తాం. A few moments later. గైస్ మొత్తానికి అయితే నేనైతే దర్శనం చేసుకున్నాను. మామూలు దర్శనం కాదు గైస్, అది మొత్తం స్వర్గం చూసాం. మస్తు లేట్ అయింది. నిన్న వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయినా. అందుకని ఇప్పుడు జస్ట్ అట్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయి పాండిచ్చేరికి వెళ్తాం, లేకపోతే లేదు గాయస్. తర్వాత రిటర్న్ హైదరాబాద్ ఏమవుతుండే గిరి దర్శనం చేస్తాం. అన్నీ అయిపోయింది, దర్శనం అయితే చేస్తాం. నేను మామూలుగా లేట్ కాలేదు, కాళ్ళు మాత్రం చేసుకుని మస్తు లేట్ అయింది. ఎందుకంటే నిన్న పౌర్ణమి కదా, దానివల్ల. గాయస్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ అదే పాండిచ్చేరికి వెళ్దాం అనుకున్నాం కానీ వర్కౌట్ కాలేదు. ఇక్కడ
అనేది ప్లేస్ కనబడుతుంది, అందుకని ఇక్కడికి వెళ్ళి నా ఫోటో కానీ వ్యూ చూసుకుంటే ఎంజాయ్ చేద్దామని బైక్ అయితే పాలిస్తాను అక్కడ వ్యూ మాత్రం వేరే లెవెల్గా వ్యూ మాత్రం క్రేజీ. అరే చూడండి గాయస్, మొత్తం ఇది రివర్ ఎక్కడి వరకు కలుస్తుందో మనకు తెలియదు, కానీ అరుణాచలంకి వెళ్ళి స్టార్ట్ అయింది. మొత్తం పాండిచ్చేరి బీచ్కి కలుస్తుంది, పాండిచ్చేరి బీచ్కి కలుస్తుంది అంట. మా ఫ్రెండ్ అంటుంది మన బైక్ పార్కింగ్ ఇక్కడ ఇష్టం. బీచ్కి వెళ్తుండే గాయస్, కాకపోతే కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది. అది వీడియోలో అయితే చెప్పలేనంత ప్రాబ్లం అది, లేకపోతే వీడియోలో చెప్పేస్తాను. ఎందుకంటే వీళ్ళ రిలేషన్ మెంబర్ చూసిరంటే మళ్ళీ వీళ్ళకి వేసుకుంటారు.